హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? thumbnail చూశారు కదా. యూట్యూబ్ వల్ల లాభాలు ఎన్నున్నాయి, అసలు యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్ వల్ల లాభాలు ఏంటి, యూట్యూబ్ మనకు యూజ్ అవుతుందా లేదా, ఇది ఈరోజు డిస్కషన్ అన్నమాట. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఈ టాపిక్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, చాలా మెంబర్స్ అక్క మీరు ఓరిఫ్లేమ్ ఆపర్చునిటీలో వర్క్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు చేయట్లేదా, యూట్యూబే చేస్తున్నారు అని అడిగారు. అసలు యూట్యూబ్ వల్ల లాభం ఉందంటారా, యూట్యూబ్లో మనీ వస్తుందా, మీరు ఎందుకు అది మానేసి ఇది చేస్తున్నారు అని అడిగారు. సో ఈ కామెంట్ కోసం ఈ వీడియో అన్నమాట. ఖచ్చితంగా యూజ్ ఉంది, యూట్యూబ్ వల్ల యూజ్ ఉంది అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంకా నా విషయానికి వస్తే ఓరిఫ్లేమ్ మానేయలేదండి, నేను ఓరిఫ్లేమ్ కంప్లీట్గా ఎప్పుడు నేను మానేయలేదు. నాకు చాలా 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 ఇష్టమైన వర్క్ అనమాట. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల, కొన్ని ఇంట్లో ఇష్యూస్ వల్ల, కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ అని, వర్క్స్, ఫ్యామిలీ వర్క్స్, ఇవన్నింటి వల్ల చేయట్లేదు. కానీ నాకు ఓరిఫ్లేమ్లో జాయిన్ అయిన తర్వాతనే చాలా చాలా నాలెడ్జ్ వచ్చింది. యాజ్ ఎ నార్మల్ హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ముందు రీసేలింగ్ చేసేదాన్ని కదా, రీసేలింగ్లో ఉన్నప్పుడు జస్ట్ శారీస్ పోస్ట్ చేయడం, డ్రెస్లు పోస్ట్ చేయడం, అమ్మడం, మార్జిన్ తీసుకోవడం, అంతవరకే తప్పించి వేరే నాలెడ్జ్ ఏదీ లేదు. కానీ ఓరిఫ్లేమ్లో జాయిన్ అయిన తర్వాత టెక్నికల్గా చాలా నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అయింది నాకు. ఇప్పుడు ప్రజెంట్ చేయకపోవడానికి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, ఫ్యామిలీకి, పిల్లలకి టైం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఓరిఫ్లేమ్లో వర్క్ చేయాలంటే కంప్లీట్గా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాను, నేనైతే మానేయలేదు. యూట్యూబ్ విషయానికి వద్దాం. యూట్యూబ్ వల్ల చాలా చాలా బెనిఫిట్ ఉందండి. ఒక్కటి మీరందరూ నాకు క్వశ్చన్ చేయండి, మనం ప్రజెంట్గా ఇంట్లో ఏ వస్తువు కొనాలనుకున్నా యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేస్తాం, దాని రివ్యూ ఎలా ఉంది అనేది. కొన్నాక దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తాం. మళ్ళీ ఒకవేళ దానివల్ల ఏదైనా రిపేర్ వచ్చినా యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తాం. మనకి ఏదైనా కొత్త టాపిక్, కొత్త ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి గురించి అయినా తెలుసుకోవాలన్నా, ఏమంటారు, సెలబ్రిటీస్ గురించి కానీ, రాజకీయాల వాళ్ళ గురించి కానీ, లేదంటే డివోషనల్ సాంగ్స్ వినాలన్నా, ఏది ఉన్నా యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తున్నాం మనం. నాలెడ్జ్ అనేది యూట్యూబ్ వల్ల చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎంటర్టైన్మెంట్, మనకి అర్నింగ్, మనీ సంపాదించడానికి యూజ్ వస్తుంది యూట్యూబ్, ఎంటర్టైన్మెంట్కి యూజ్ వస్తుంది, నాలెడ్జ్కి యూజ్ వస్తుంది, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. మనకి ఏది కావాలన్నా యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం. ఇప్పుడు నేను ఏదన్నా కెమెరా కొనాలనుకోండి, యూట్యూబ్లోనే గూగుల్లో సెర్చ్ చేస్తాం అఫ్ కోర్స్. కానీ గూగుల్లో సెర్చ్ చేసిన రివ్యూస్ చూసినప్పటికీ మళ్ళీ యూట్యూబ్కి వస్తాం మనం. ఎందుకు అంటే యూట్యూబ్లో ఆల్రెడీ ఇప్పుడు నేను ఎట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా ఇన్స్టెంట్ పాట్ రైస్ కుక్కర్ తీసుకున్నాను, ఆ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. అంత మాత్రాన ప్రతి ఒక్కరు ఇన్స్టెంట్ పాట్ కుక్కర్ తీసుకోవాలని నా ఉద్దేశం కాదు కదా. ఎవరైతే ఇన్స్టెంట్ పాట్ కుక్కర్ తీసుకోవాలనుకుంటున్నారో అసలు దాని రివ్యూస్ ఎలా ఉంటే నేను కొనాలా వద్దా అని వాళ్ళకు ఒక సందేహం ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే ఆ వీడియో నేను పోస్ట్ చేసినంత మాత్రం అందరూ ఆ కుక్కర్ తీసుకోవాలని కాదు కదా. సో అలా మనకి యూట్యూబ్ యూజ్ వస్తుంది. మనం ఏం కొనాలన్నా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడొచ్చు. గూగుల్ ఉన్నప్పటికీ ఎవరైతే యూజ్ చేశారో వాళ్ళ రివ్యూ, వాళ్ళ ఫీడ్బ్యాక్ చూడడం కోసం మనకు యూట్యూబ్ చాలా అవసరం పడుతుంది. అలానే అర్నింగ్, ఇప్పుడు నార్మల్ హౌస్ వైఫ్స్ కావచ్చు, మామూలుగా జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళైనా కూడా యూట్యూబ్లో మనీ ఎర్న్ చేస్తున్నారు. ఎలా ఎర్న్ చేస్తున్నారు? కొందరు ప్యాషన్ మొత్తం వరకు చేయకుండా యూట్యూబ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. అది ఎలా? వాళ్ళ కంటెంట్, కొందరు కుకింగ్ వీడియోస్ పెడుతున్నారు, కొందరు వ్లాగ్స్ పెడుతున్నారు, కొందరు టెక్ ఛానల్స్ పెడుతున్నారు, రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఛానల్ స్వాతి స్మార్ట్ డిజిటల్ క్వీన్స్, అందులో వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్ ప్రతిదీ షేర్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు టెక్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ టెక్ ఛానల్ వల్ల నేను ఏదైతే నేర్చుకున్నానో నా సబ్స్క్రైబర్స్ తెలియడం కోసం నేను టెక్ ఛానల్ సపరేట్ పెట్టాను అనమాట. అందులోనే పెడితే మిక్స్డ్ కంటెంట్ అవుతుంది అని చెప్పేసి. సో ఇలా ఎర్నింగ్స్ కూడా యూట్యూబ్లో చాలా బాగుంటాయి. నాలెడ్జ్కి వద్దాం. నాలెడ్జ్ కూడా చాలా చాలా డెవలప్మెంట్ అవుతుంది. మీరు ఏ కొత్త పని స్టార్ట్ చేయాలని, సపోజ్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, ఒకవేళ సపోజ్ ఏ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఆ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మీరు ఆల్రెడీ చేసిన వాళ్ళ రివ్యూస్ చూడొచ్చు. లేదా షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాలనుకోండి, ఆల్రెడీ చేసే వాళ్ళ రివ్యూస్ చూడొచ్చు. ఎలా స్టార్ట్ చేయాలనేవి వీడియోస్ ఉంటాయి.
స్టార్ట్ చేసిన వాళ్ళు రివ్యూస్ చూడొచ్చు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసిన వాళ్ళవి అన్నీ కూడా వీడియోస్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీది యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు మనం. నేను కూడా ఓరిఫ్లేమ్లో జాయిన్ అయిన తర్వాత అసలు యూట్యూబ్ అయితే నాకు నా మైండ్లోనే లేదనమాట, పెట్టాలి అని యూట్యూబ్ క్రియేట్ చేయాలని. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఓరిఫ్లేమ్లో జాయిన్ అయిన తర్వాత కొన్ని రీజన్స్ వల్ల జస్ట్ ఓరిఫ్లేమ్ ఎలా అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. లీడ్స్ ఎలా వస్తారు, మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే మనం అక్కడ అచీవ్ అయిన ఏమంటారు ఇన్కమ్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, మన అచీవ్మెంట్స్ చూస్తే ఇప్పుడు జనాలకి టైమింగ్స్ కనిపిస్తుంది, మనం ఆ వీడియో ఏ రోజు పోస్ట్ చేస్తున్నాం అనేది కనిపిస్తుంది కదా, అవి చూసి వాళ్ళు నమ్మి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు అన్న ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేసిన తర్వాత ప్యారలల్గా చేశాను నేను ఓరిఫ్లేమ్ అండ్ యూట్యూబ్ ఎలా అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు జీరో నాలెడ్జ్, జస్ట్ ఒక్కొక్క వీడియో చూస్తూ చేశాను. ఇంకా నాకు ఎలా అంటే సరే ఇలా పోస్ట్ చేస్తుంటే వ్యూస్ వస్తలేవు, ఏం చేయాలి తర్వాత అని మళ్ళీ టెక్ ఛానల్స్ ఫాలో కావడం, వీడియోస్ చూసి నేర్చుకోవడం, ఎడిటింగ్ వీడియోస్ చూసి నేర్చుకోవడం, వీడియోస్ ఎడిటింగ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసే పద్ధతి చేంజ్ చేసుకోవడం, ఆ తర్వాత మన వీడియో క్లారిటీలో ఎలా ఉండాలి ప్రతిదీ ఇంకా సర్చ్ చేయడం. యూట్యూబే ఒక పెద్ద టీచర్, మనకి పెద్ద టీచర్ అనమాట. మనకి ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. నేను అలా రోజుల తరబడి 1 సంవత్సరం పాటు జస్ట్ నేను సర్చ్ చేసి యూట్యూబ్ గురించి నేర్చుకొని జస్ట్ ఈ మధ్య కాలంలోనే మార్చ్ 2024 మార్చ్ నేను క్రియేట్ చేసింది 2021 అనుకుంటా, కానీ చేశాను కాబట్టి సీరియస్గా అయితే యూట్యూబ్ మీద లేదు, నాకు ఓరిఫ్లేమే ఉండే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఓరిఫ్లేమ్లో ఫుల్ టైం పెట్టలేకపోతుంది కాబట్టి సరే యూట్యూబ్ అన్న ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను కాబట్టి నా కంటెంట్ నా టాలెంట్ నేను షో చేయొచ్చు. ఇక్కడ నేనేం పెద్ద తప్పు చేయట్లేదు, మనీ వచ్చేది రాని తర్వాత సంగతి. ముందు నాకు ఖాళీ సమయంలో నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నా కంటెంట్ వేరే వాళ్ళకు తెలియజేయాలనుకుంటున్నాను కాబట్టి మొన్న 2024 మార్చ్ నుంచి సీరియస్గా స్టార్ట్ చేశాను. ప్యారలల్గానే టెక్ ఛానల్ కూడా సీరియస్గా స్టార్ట్ చేశాను. 2 ఛానల్ నేను స్టార్ట్ చేసింది సీరియస్గా 2024 మార్చ్ అనమాట. సో ఇప్పుడు నాకు కంప్లీట్ నాలెడ్జ్ వచ్చింది. 1.5 సంవత్సరం పట్టింది నాకు, అంటే కంప్లీట్ ఫోకస్ చేయలేదు యూట్యూబ్లో కాబట్టి 1.5 సంవత్సరం పట్టింది. మీరు కనుక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే కంప్లీట్ ఫోకస్ చేయాలి, నేను యూట్యూబ్ ఛానల్ మీద ఆన్ చేయాలి మనీ అనుకుంటే కనుక మీరు ఫస్ట్ నేర్చుకోండి. ఛానల్ క్రియేట్ చేయక ముందుకే వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేయాలో నేర్చుకోండి, ఏం కంటెంట్ మీద బాగా యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది, ప్రతిదీ యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తే మీకు ప్రతిదీ ఓపెన్ అవుతుంది. చూసి నేర్చుకోండి. ముందు మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, టైం ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ మాట అంతా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. నాది అలా లేకుండే, నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చే వరకు చాలా టైం పట్టింది, నేర్చుకునే వరకు చాలా టైం పట్టింది, ఇప్పుడు స్లోగా చేస్తున్నాను అనమాట. ఓకే, సో యూట్యూబ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మనీ సంపాదించవచ్చు, ఇంకేంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు ఏమంటారు టైం పాస్కి చేసినా కూడా యూట్యూబ్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైతే ఈ డౌట్స్ అడిగారో వాళ్ళకి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ టెక్ ఛానల్లో నేను 2 ఛానల్లో వీడియోస్ ప్యారలల్గా అప్లోడ్ చేయడానికి టైం సరిపోవట్లేదు. యాజ్ హౌస్ వైఫ్గా, హోమ్ మేకర్గా నాకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ స్వాతి స్మార్ట్ డిజిటల్ క్వీన్స్ దాంట్లోనే కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ అన్నీ పెడుతున్నాను. ఇందులో ఫెమినా డిజి వరల్డ్ బై స్వాతి దేంది దాంట్లో టెక్ ఛానల్లో ఫస్ట్లో చాలా పెట్టేదాన్ని, కానీ టైం సరిపోవట్లేదు. ఇప్పుడు ఏమనుకున్నా అంటే వీక్లీ 2 వీడియోస్ మాత్రమే టెక్ ఛానల్లో పెడతాను. యూట్యూబ్ క్రియేట్ చేయాలన్న వాళ్ళకు లేదా వేరే ఏదైనా మీకు డిజైనింగ్ పర్పస్, ఎడిటింగ్ పర్పస్ ఏదైనా నాకున్న నాలెడ్జ్ షేర్ చేసుకుంటాను. 2 ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.